అందరికీ నమస్తే అన్నలు. అందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ AB007 యూట్యూబ్ ఛానల్ మీ భూపతి ఆశన్న. మన నిజాయితీగా ఉండే మనుషులం, ఎవరికి అమ్ముడు పోని వ్యక్తులం, మంచి వాళ్ళకి సపోర్ట్ చేయాలని చెప్పేసి, మంచి గెలవాలి, న్యాయం బతకాలి అని చెప్పి ఆలోచన చేసే వ్యక్తుల్లో నేను కూడా ఒకరిని. అయితే ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ అధికారంలో ఉన్న వాళ్ళు కొద్దిగా ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ కానీ, ఇక్కడ స్థానికంగా పొత్తులో భాగంగా గెలిచిన సిపిఐ పార్టీ కానీ ఎవరైనా సరే ఏంటంటే వాళ్ళ వాళ్ళ మనుషులు గెలవాలి. అంటే వాళ్ళు ఎవరైతే వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తులు నామినేషన్ వేసిందో ఆ నామినేషన్ వేసిన వాళ్ళని గెలిపించుకోవడానికి ఎత్తుగడలు వేస్తూ వాళ్ళని గెలిపించాలి, అధికారంలో మేమే ఉన్నాము అని చెప్పేసి వాళ్ళ ఆలోచన ఉంటుంది. ఇంకోటి ప్రతిపక్షమైన పార్టీలు బీఆర్ఎస్ఏ కానీ బీజేపీ కానీ ఇతర పార్టీలు వాళ్ళు ఏంటంటే ఆయా పార్టీలలో బీఫామ్ తీసుకొచ్చుకొని వాళ్ళు కూడా పోటీ చేయడం జరుగుతుంది. అయితే ఇందుకు ఏంటంటే ఇది ప్రతిపక్షమైనా కానీ అధికార పక్షమైనా కానీ పోటీ అంటే పోటీ లెక్కనే ఉండాలి. అంతేగాని ఈ జిమ్మికులు చేసుకుంటా, మ్యాజిక్లు చేసుకుంటా, ఈ డ్రామాలు ఆడుకుంటా సాయంత్రం కాగానే అన్ని పార్టీలలో కలిసి ఒక దగ్గర మీటింగే చర్చలు పెట్టుకుంటా ఉంటాడు. దీనికి నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా. ఎందుకంటే పోటీ అంటే పోటీ లెక్కనే ఉండాలి. ప్రజలలో రాజకీయాలంటేనే విరక్తి కలిగే విధంగా, నమ్మకం పోయే విధంగా ఈ పార్టీలకు సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఏం చేస్తారంటే పొద్దున ఒక పార్టీలా, సాయంత్రం ఒక పార్టీలా, రాత్రికి ఒక పార్టీలో కూర్చొని దొంగలంతా కలిసి ఒక కూటమిగా ఏర్పడ్డట్టుగా ఉన్నది. అన్ని పార్టీలలో ఇక్కడనే ఉన్నది. నేను గమనిస్తూ ఉంటా. పొద్దున్న దాకేమో తిరుగుతారు, మధ్యాహ్నం అయిపోయిందంటే 3-4 అయిపోయిందంటే మళ్ళీ అన్ని పార్టీలు కలిసి ఒక దగ్గర కూర్చొని చర్చ తెలుసుకుంటా ఉంటారు. ఇక మరి ఎవరి మీద పోటీ చేసి ఎవరు గెలవాలా, ఎవరు చేయాలా, ఈ సంధి ఏంటి, ఈ గూఢచారి రహస్యాలు ఏంటి అంటే ప్రజలు నమ్మకాన్ని పోగొట్టుకుంటున్నారు. ప్రజలకు ఉన్న ఆశలు కానీ నమ్మకాన్ని పోగొట్టే విధంగా ఉన్నది. ప్రజలకి మంచి చేసే విధంగా రాజకీయ నాయకుల ఆలోచనలు లేవని చెప్పేసి స్థానికులు అనేక మంది బాధపడడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ భద్రాద్రి కొత్తగూడలో మరీ దారుణం. ఎందుకంటే ఏ పార్టీ నుంచి ఎవడు ఏ మంచో కూడా తెలియని పరిస్థితి ఏర్పడ్డది. ఆ పార్టీ గుర్తులున్నా కూడా వాడు ఈ పార్టీ అని చెప్పేసి ప్రజలే కన్ఫర్మ్ అయిపోతున్నారు. అంటే నిజాయితీ గల రాజకీయాలు చేయాలని చెప్పేసి ఎవరైతే ఆ పార్టీని నమ్ముకొని ఉన్నారో ఆ పార్టీని నమ్ముకున్న వాళ్ళని వెన్నుపోటు పడకుండా వాళ్ళు గెలిచే విధంగా ప్రయత్నాలు చేసుకోవాలి తప్ప మా వాళ్ళనే ఓడగొట్టాలా, అవతలని ఓడగొట్టాలా అంటే పోటీ అంటేనే ఓడగొట్టడం, ఎత్తులు పై ఎత్తులు ఉంటాయి, దాంట్లో అనుమానాలు లేవు. కాకపోతే నిజాయితీతో కూడిన రాజకీయాలు చేయాలని చెప్పేసి నా భావన. నిజాయితీగా రాజకీయాలు చేస్తే ఏంటంటే రేపు పొద్దుగాల ఎవరు చేస్తే మనకి న్యాయం జరుగుతుంది, మనకి మంచి జరగాలంటే ఎవరికి ఓటేయాలి అని చెప్పేసి న్యాయ నిర్ణేతలు ప్రజలే. కాబట్టి ఆ ప్రజలకి నమ్మకాన్ని, ప్రజలకున్న ఆశని పోగొట్టద్దని చెప్పేసి ఈ రాజకీయ నాయకులు, భద్రాద్రి కొత్తగూడెంలో ఉన్న రాజకీయ పార్టీలలో ఉన్న నాయకులకు చెప్తున్నా. ఎందుకంటే నేను మొన్న దాకా చూసా, ఒక పార్టీలో ఉన్నాడు, సడన్గా ఇంకో పార్టీ కండ వేసుకొని తిరుగుతున్నాడు. ఇంకో పార్టీ వాడు ఆ పార్టీ అంటే ఏ పార్టీ ఓటుతో టచ్లో ఉన్నదో కూడా తెలియని పరిస్థితి. ఇవి ఎక్కడా లేవు ఈ రాజకీయాలు. ఈ దిక్కుమైన రాజకీయాలు అంటే ఈ భద్రాద్రి కొత్తగూడెంలోనే ఉన్నాయి. అయితే ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు కూడా ఏంటంటే డబ్బులు ఉన్నవాడిదే పెత్తనమవుతుంది, అధికారం ఉన్నవాడిదే పెత్తనమైపోతుంది. నిస్వార్థంగా ప్రజల కోసం పనిచేద్దామని వచ్చిన ఒక మంచివాడికి ప్రజలు కూడా దయచేసి, ప్రజలు ఓటర్ మాసాగారా నేను ఒకటే చెప్తున్నా, మన నమ్మకాన్ని పోగొట్టుకోవద్దు. మనం ఏమైతే ప్రజలకి మంచి చేస్తారనే అభ్యర్థి వాడికి డబ్బు లేకపోవచ్చు, కానీ ఖచ్చితంగా వాడిని గెలిపించాల్సిన అవసరం వస్తుంది. ఒక్కోసారి మీరు అవతల డబ్బులు తీసుకొని మధ్యమో బిర్యానీ పొట్లకో ఆశపడి మీరు ఓడిపోవద్దని చెప్పి నేను చెప్తున్నా. ప్రజల గెలుపు మీ చేతిలో ఉంటుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమని చెప్పిందంటే ఓటు హక్కు అనేది రాజ్యాంగ పరంగా ఇచ్చే హక్కు, రాజ్యాంగం ఇచ్చిన హక్కు. మీ హక్కుని మీరు సరైన అభ్యర్థి చేసి మీరు గెలవాలని చెప్పేసి, ప్రజలు గెలవాలని చెప్పేసి చెప్పిన మహా వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. మరి అలాంటిది మనం ఎవరికో డబ్బుల కోసమో వాడిని మందు పోసినానో లేకపోతే బిర్యానీ పెట్టినానో దయచేసి ఓట్లేకండి.
నేను ఒకటే చెప్తాను, నమ్మకమైన మనిషికి ఓట్లేసి నిజమైన అభ్యర్థిని అంటే మనం ఎవరైతే మంచి పని చేస్తారని చెప్పి ఆశపడ్డామో ఆ మనిషికి ఓటేస్తే రేపు పొద్దుగాల మనకి మంచి జరుగుతుందని చెప్పి నేను చెప్పడమైనది. రాజకీయాలలో ఎట్లుంటుందంటే డబ్బు అధికారము రాజ్యం వెళ్తాయి. నిజం చచ్చిపోయింది, న్యాయం చచ్చిపోయింది. ఇంకోటి ఏంటంటే ఎవరైనా సరే మేము డబ్బులునే గెలుస్తామనే ధీమాతో కొంతమంది ఉన్నారు. అమాయకత్వంగా ప్రజలారా ఓటర్లాగా మీరు ఉండకండి. నిజాయితీ గల వ్యక్తులకి ఓట్లేస్తే ప్రజాస్వామ్యం ఇంకా బతికే ఉందని చెప్పేసి ఈ రాజకీయ నాయకులకు తెలిసే విధంగా, ఎందుకంటే డబ్బులు ఉన్నోడు ఇచ్చలు వీడిగా వాడు గొర్రెల లెక్క కొనేస్తాడు మనుషులని, ఓట్లని కొనేస్తాడు. ఈ ఓట్లకి అమ్ముడుపోకుండా వాడు నాకు 1000, 2000 ఇచ్చిండు, 3000 ఇచ్చిందని చెప్పి ఓట్లు వేయకుండా దయచేసి ఒక్కోసారి నిజమైన మంచి వ్యక్తులకి డబ్బులు ఉండకపోవచ్చు, కానీ న్యాయం బతకాల, ధర్మం బతకాల, నిజం బతకాల. మీరు తప్పకుండా అలాంటి అభ్యర్థులను గెలిపించాలని చెప్పి చేతులు జోడించి మరీ చెప్తున్నా. మీరు వేసే విలువైన ఓటు అవతల దుర్మార్గులకి, అంటే ప్రత్యర్థులని నేను అనను కానీ అన్ని పార్టీలలో మనుషులు ఉంటారు, నేను అనను కదా, దుర్మార్గులకి, దిక్కుమాలకి, దరిద్రులకి మాత్రం మీరు ఓట్లు వేయకండి. పిల్లికి బిచ్చని సన్నాసులు ఉంటారు. ఈ రోజు మీకు ఏదో చిత్తగిండ ఇచ్చి పనసకాయ ఎత్తుకపోతారు, ఎర్రపప్పు ఇచ్చి జీడిపప్పు ఎత్తుకపోయేటోళ్ళు ఉంటారు, నిమ్మకాయ ఇచ్చి బత్తాకాయ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. దయచేసి ప్రజలారా మీరు మంచి వ్యక్తికి ఆలోచించి వేసి మీరు గెలవండి. మీ ఓటు మాకే వేసుకున్నాం అన్నట్టుగా ఒక మంచి అభ్యర్థిని గెలిపించుకుంటే రేపు పొద్దుగా నిలదీసి అడగడానికైనా ఉంటుంది, న్యాయం ఉంటుంది. కొంతమందిని మనం అడగలేకపోతున్నాం. గెలిచినప్పుడేమో టికెట్ మొదలు చెప్పి గెలిచిన తర్వాత ఏమో మనల్ని చేదుగా, అన్యాయంగా చేదు విషం లెక్క తయారైపోతున్నారు రాజకీయ నాయకులు. మనం కళ్ళారు చూస్తూనే ఉన్నాం కదా, అనేక మందిని చూస్తున్నాం. నేను అనేది ఏంటంటే ప్రజలు ఏమైతే మీరు మంచి నిర్ణయం తీసుకుంటారో దాన్ని బట్టే మిగతా పేద ప్రజలు అనేక మంది ఉంటారు. అనేక మంది వాళ్ళ బతుకులు, వాళ్ళ జీవితాలు ఆధారపడి ఉంటాయి. కాబట్టి మీరు ఓటు అనేది న్యాయంగా, ఎందుకంటే నీ ఒక్కటే ఉంటుంది, కానీ నీ వెనక నీ పిల్లలు బాగా చిన్న పిల్లలు ఉంటారు, నీ భార్య, తల్లిదండ్రులు, చిన్న పిల్లలు అందరూ ఉంటారు, నీ కుటుంబం మొత్తం ఉంటుంది. అందుకనే ఆలోచించి వేసి సరైన అభ్యర్థికి వేయాలని చెప్పేసి కోరుకుంటూ మీ భూపతి ఆశన్న. జై హింద్, జై హింద్. అందరికీ ధన్యవాదాలు.